జగన్మోహన్ రెడ్డి గారి రఫా రఫా అనే తన పర్యటనలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రదర్శించిన ఫ్లకార్డ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లకార్డ్లోని వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించినప్పుడు ఆయన నోటి నుంచి వాటి మళ్ళీ రఫా రఫా అని ఆయన సినిమా డైలాగ్ కదా అని చెప్పే క్రమంలో ఆ మాటలు మాట్లాడితే దాని మీద జగన్ గారి ద్వేషిస్తులు నిన్నటి నుంచి టన్నులు టన్నులు గుక్క పెడుతూ ఉన్నారు. ఇంకా కొందరు జూనియర్ ఆర్టిస్టులు టీవీ ఛానల్లో ఉన్న వాళ్ళు అయితే స్క్రిప్ట్ రైటర్లు అబ్బో వాళ్ళ వేషాలు మామూలుగా లేవు. సంస్కారం గురించి మాట్లాడుతున్నారు, రౌడీ రాజ్యాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అబ్బా వాళ్ళ నీతులు చెబుతూ ఉంటే హైదరాబాద్లో ఉన్న స్టూడియోలు కదా, హుస్సేన్ సాగర్ కట్ట కూడా దిగిపోతుందేమో అని చెప్పి అనిపించింది. ఇంకా వీళ్ళ నీతులు ఇలాగే పెరిగిపోతే ఇంకా హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలేమో, ఇలా నీతులతో అంత కట్ట దిగుతుందేమో. ఎవరై ఆ పెద్ద మనుషులు మాట్లాడుతున్నది? జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు ఫస్ట్ పాయింట్. ఒకవేళ సంస్కారం గురించి, రౌడీ రాజ్యాలు రౌడీ మాటల గురించి మాట్లాడితే డిబేట్ ఎక్కడి నుంచి మొదలెట్టాలి? చిన్న చిన్న బుడ్డోళ్ళతో మాట్లాడిచ్చిండ్రా మరీ అన్యాయంగా. ఎందుకు భువనేశ్వరి మేడం గారు చంద్రబాబు సార్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచినప్పుడు ఆ రాజమండ్రి జైలు బయట ఒకటి వేశారు కదా, సంఘీభావం కోసం ఒక దీక్షలా ఒక టెంట్ వేశారు కదా, గుర్తుంది? ఆ టెంట్లో ఒక బుడ్డోడు మాట్లాడాడు, రే జగన్మోహన్ రెడ్డి, సీఎం అప్పుడు జగన్, రే జగన్మోహన్ రెడ్డి మీ నాయనది కాసింత మాంసం ముద్దైనా దొరుకుతుంది, నీకు అధికం దొరకదురా అని. ఎక్కడి నుంచి మొదలెట్టాలి సంస్కారం అంటే? ఇదే లోకేష్ గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి ముండలను డ్యాష్ చేయడానికి పోయిండ. ఇంక మనం మాట్లాడితే ఎందుకు లేండి, మన నోటి నుంచి మళ్ళీ అవి రాలేవు, మనకు చేత కదా అవన్నీ. గుడ్డలు ఓడదీసి కొడతాం, పీకలు పిసికి చంపేస్తాం. నా కొడకల్లారా రండి కొట్టుకుందాం, రండ్రా గడ్డపార్లు తీసుకురండ్రా, రంపాలు తీసుకురండ్రా. ఎవడికి రా సంసారం గురించి చెబుతారు, సంస్కారం గురించి చెబుతారు వీళ్ళే సంస్కారం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి డిబేట్లు పెట్టాలి? అన్నిటికీ మించి అధికారంలో ఉన్న వాళ్ళే ఒక బుక్కు పట్టుకొని ఈ బుక్కు ప్రకారం మేము పాలన చేస్తా అని చెప్పడం ధర్మమా? అది న్యాయమా? దాని బాధ్యత అంటారా? దాన్ని ప్రజాస్వామ్యం అంటారా? ఎవరికి నీతులు చెప్పాలి? అధికారంలో ఉన్న వాళ్ళు మీరు కదా ఫాలో అవ్వాలి. మీరేమో అధికారంలో బుక్కులో ఉన్న వాళ్ళందరి సంగతి తేలుస్తామని ఆ పత్రికల్లో స్క్రిప్ట్ రైటర్లు, ఈ టీవీ ఛానల్లో ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళు ఇష్టం రీతిన కథనాలు రాసుకుంటూ పోవచ్చు. రోజు వీళ్ళ సోది ఇలా చిరాకుల బాబు ఆంధ్రప్రదేశ్ జనానికి. నిజంగా వీళ్ళు రోజు ఈ సోది చెప్పుకుంటూ పోతూ ఉంటారా? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు మేము అధికారంలోకి వచ్చి మీ అందరినీ చట్టం ముందు నిలబెడతామని చెబితే బూత్ అవుతుంది. రండ్రనా కొడకల్లారా కొట్టుకుందా, రంపాలు తెస్తారా, గడ్డపాలు తెస్తారా, పీక బిసికి చంపేస్తా, గొంతు మీద కాలేసి మట్టిలో కలిపేస్తా, నా కొడకల్లారా రండ్రా అనేవాళ్ళు తోపులా. అట్లా మాట్లాడితే అది హీరోయిజం అవుతుందా? అదేమో హీరోయిజం అవుతుంది. ఇప్పుడు వీళ్ళు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఉల్లంఘనలకు పాల్పడే వాళ్ళని ఎవరిని వదలం, అందరినీ చట్టం ముందుకు తెస్తామంటే మాత్రం అది రౌడీ రాజ్యం అవుతుందా? ఒక్కొక్కరిని ఒంటి మీద గుడ్డలు ఓడిదిస్తాం, కడ్రాయర్ల మీద పరిగెత్తిస్తాం అన్నదేమో నీతివంతమైన పాలన అవుతుందా? అటువంటి మాటలు అవుతాయా? ఇవి మాత్రం ఇట్లా అవుతాయా? ఇది ఒక ప్రత్యేక సమూహం రా బాబు. వీళ్ళు మాత్రం ఏ మాటకు ఆ మాట చెప్పాలి, చాలా ప్రత్యేకమైన సమూహం రా బాబు. నీతులు పాటించాలి కదరా బాబు, చెప్పే ముందు నీతులు పాటించాలి కదా. నీతులు పాటించకుండా మీకెక్కడ హక్కు ఉంటుంది రా బాబు? మీరు మీ పిల్లబిద్దరి చేసలు కాకపోతే నీతులు పాటించాలి రా బాబు, మీరు పాటించాలి. అధికారంలో ఉన్న వాళ్ళుగానే పాటించాలి కదా సార్లు. మీరు ఇప్పుడు ఈ టీవీ ఛానల్లో ఉన్న జూనియర్ ఆర్టిస్ట్, స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళకి ఏందో పాపం నిజమైన జర్నలిజం చేసి అన్ని తెలివితేటలు లేవు వాళ్ళకి. అది అబ్బా వాళ్ళకేం సబ్జెక్ట్ ఉంటుంది సార్? మరి కామెడీ కాకపోతే వాళ్ళకి ఏందో రోజు తెలిస్తేగా జగన్ తిట్టాలి. ఇంకంతా మసాలా మీద డిబేట్లు తప్ప జర్నలిస్టులు అంటారా వీళ్ళను? చిచి జర్నలిజం సిగ్గుపడుతుంది రా బాబు ఇటువంటి వాళ్ళని జర్నలిస్టులు అంటే. వరకే ఏమొచ్చు వాళ్ళకు. నేను చాలాసార్లు చెప్పా, కెమెరాలు ఆన్ చేసి పెన్ను పేపర్ ఇచ్చి ఒక అంశం మీద ఒక 4 లైన్లు, ఒక 4 పేరాలు రాయండిరా బాబు అంటే వాళ్ళ రాసేది వేసి కామెడీలు. వాళ్ళ బతుకులు అంతే. వాళ్ళు అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు పాపం. ఏదో జీవనోపాధి పోనీయండి. మరి పాలకులను ఆలోచించాలి కదా సార్.
బుక్కులు పట్టుకొని బహిరంగంగా మేము ఈ పేజ్ తిరుగుతాం ఆ పేజ్ తిరుగుతాం. ఇది రాజ్యాంగంలో సెక్షన్లా అండి? ఇష్టరీతిని మీరైతే ప్రవర్తించవచ్చు, అధికారం ఉంది కదా అని. మేము అధికారంలోకి వస్తే అదే పని చేస్తామని వాళ్ళంటే అవి మంట పుడితే ఎట్లా కుదురుతుంది? మీరు పాటించండి అధికారంలో ఉన్నోళ్ళు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి చెప్పండి అధికారం ఉంది కదా మేము ఎలాగైనా వాడతాం, కానీ మీరు మాత్రం అలా ఏమనకూడదు. ఇదేం ఆధిపత్య ధోరణి అబ్బా! అరే